అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం వినాయకుడిపై ఒక సంస్కృత శ్లోకానికి తెలుగులో అర్థం తెలుసుకున్నాం. ఈరోజు సరస్వతీదేవిపై ఒక సంస్కృత శ్లోకాన్ని తీసుకుని దానికి తెలుగులో అర్థం చెప్పుకుని దాని భావం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని గమనించినట్టయితే దీనిలో కూడా ఒక వైవిధ్యం కనిపిస్తుంది. ఒక్కొక్క పదం రెండు సార్లు వెంటనే రావడం గమనిస్తున్నాం మనం. శారద శారద, వదన వదన, సర్వదా సన్నిధిం. అయితే ఈ జంట పదాలు, ఉదాహరణకి శారద రెండు సార్లు వచ్చింది. శారద అనే మొదటి శబ్దానికి ఒక అర్థం, శారద అనే రెండో శబ్దానికి మరొక అర్థం. మొదటి పదం శారద అంటే మనకి తెలిసినట్టుగానే సరస్వతీదేవి. ఇక రెండో శారద అనే పదం దగ్గరికి వస్తే అది శారదాంభోజవదన అనేది మొత్తం కలిపి ఒక పదం కింద చూడాలి. శారద, అంభోజ, వదన ఈ మూడింటిని కలిపి చదవాలి, విడివిడిగా చదవకూడదు. అందుకని శ్లోకం చదివేటప్పుడు సామాన్యంగా మనం ఒక శ్లోకం ఇస్తే దాన్ని 4 భాగాలుగా చేస్తాం. మొదటి లైన్లో 2 భాగాలు, రెండో లైన్లో 2 భాగాలు చేసి దాని ప్రకారం చదువుతాం. ఉదాహరణకి శారదాంభోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఇది మనం సాధారణంగా ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అయితే ఈ శ్లోకంలో మటుకు అలా విభజించి చదవడానికి వీల్లేదు. ఎందుకంటే మధ్యలో పదం ఒకటే కాబట్టి ఆ పదాన్ని మధ్యలో ఛేదన చేసి విడిగా చదవకూడదు, దాని అర్థం మారిపోతుంది. ఇప్పుడు ఆ పదాన్ని చూద్దాం. శారద అంభోజ వదన అంటే 3 పదాలు కలిపి ఉన్నాయి అనుకున్నాం కదా. శారద, అంభోజ, వదన. వదన అంటే మనకి తెలిసిన అర్థమే, వదనం అంటే ముఖం. ఇక అంభోజ అనేది రెండో పదం. ఈ అంభోజాలో కూడా అంభ అనేది ఒక పదం అయితే జ అనేది ఇంకోటి. అయితే మనకి ఇంతకుముందు చూసాం, జ అనే పదానికి జన్మించిన అనే అర్థం వస్తుంది. అంభస్ అనే పదానికి సంస్కృతంలో అర్థం ఏంటంటే నీటిలో పుట్టింది అంటే మళ్ళీ పద్మం. అంభోజ అంటే పద్మం, వదన అంటే ముఖం. ఇప్పుడు శారద అనే పదం ఒకటి మిగిలింది. శరత్ అంటే శరదృతువు, శారద అంటే శరదృతువులో. ఇప్పుడు శారదాంభోజ వదన అంటే అర్థం ఏమవుతుంది? శరదృతువులో పూసిన పద్మము లాంటి ముఖము కలది శారదాంభోజవదన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి. శారదాంభోజవదన అన్నప్పుడు సరస్వతీదేవికి శరదృతువులో పూసిన పద్మం లాంటి ముఖము కలదు అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ పద్యంలో మొట్టమొదటిసారిగా వాడిన శారద అనే పదానికి రెండవ పదం విశేషణం. అలాగే ఈ పద్యంలో రెండవ విశేషం ఏంటంటే సర్వదా. రెండో లైన్లో మొదటి పదంగా ఉన్న సర్వదా అనే శబ్దం. ఈ సర్వదా అనే శబ్దానికి అర్థం ఏమిటి అని చూసినట్టయితే మళ్ళీ ఇక్కడ దా అనే శబ్దానికి దదాతి అంటే ఇచ్చేది, సర్వదా అంటే అన్నీ ఇచ్చేది. ఇప్పుడు చూడండి, శారద అంటే సరస్వతీదేవి, శారదాంభోజవదన అంటే శరదృతువులో పూసిన పద్మం లాంటి ముఖం కలది, సర్వదా అన్నీ ఇచ్చేది. ఇది సరస్వతీదేవిని ఉద్దేశించి వాడిన 2 పదాలు. ఒకటి శారదాంభోజవదన అయితే రెండోది సర్వదా. ఇక ఈ శ్లోకంలో మనం అర్థం తెలుసుకోవాల్సిన పదాలు ఏమేంటి? మొదటి లైన్లో ఉన్న వదనాంబుజే, రెండవ లైన్లో ఉన్న సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఈ పదాలకి అర్థం తెలుసుకోవాలి. మొదటగా వదనాంబుజే అనే దాంట్లో మళ్ళీ 2 భాగాలు కనిపిస్తున్నాయి. వదన అనే దానికి మామూలుగా మనకు తెలిసిన అర్థమే ముఖం. అయితే ఈ శ్లోకంలో ముఖం అనకుండా మన నోరు అని వస్తుంది. అంబుజే అంటే మళ్ళీ అంబు అంటే నీరు, అంబుజం అంటే పద్మం, వదనాంబుజే అంటే పద్మం లాంటి మన నోరు. మన అని ఎందుకు అంటున్నాను అంటే కింద లైన్లో సర్వదా అస్మాకం అన్నప్పుడు అస్మాకం అని వచ్చింది కదా. ఆ అస్మాకం వదనాంబుజే అంటే మా పద్మం లాంటి నోరు. సర్వదా అస్మాకం వదనాంబుజే ఎల్లప్పుడూ మా పద్మం లాంటి నోటిలో అని అర్థం. సన్నిధిం అనే పదానికి అర్థం చూసుకుంటే ఇది నిధిం అనే పదం నుంచి ఆవిర్భవించింది.
సహిత నిధి, సన్నిధి అంటే నిధితో పాటుగా అని అర్థం, సన్నిధిం. ఇక రెండో సన్నిధిం, ఆ పక్కనే క్రియాత్ అనే పదం, ఇవి మిగిలి ఉన్నాయి. ఈ సన్నిధిం అనే పదానికి అర్థం మనం దేవుని సన్నిధానం అని వాడేటప్పుడు ఏ అర్థం అయితే వస్తుందో అదే అర్థం ఇక్కడ కూడా వస్తుంది. అంటే నివాసం అని అర్థం. సన్నిధిం క్రియాత్ అంటే నివాసం ఉండుగాక, ఇలాంటి అర్థం వస్తుంది. ఇప్పుడు మనకి శ్లోకంలో ఉన్న ప్రతి పదానికి అర్థం అయితే తెలిసిపోయింది. అయితే శ్లోకంలోని భావం ఏమిటి అనేది ఇంకా చూడాల్సి ఉంది. చిన్న చిన్న పదాలు రెండు మూడు చొప్పున కలుపుకుంటూ పోదాం. దాన్ని బట్టి మీకు అర్థం తెలిసిపోతూ ఉంటుంది. శారద, మొట్టమొదటి శారద ఉంది కదా, సరస్వతీదేవి అని అర్థం వచ్చే శారద. శారద సన్నిధిం క్రియాత్ అంటే ఓ సరస్వతీదేవి నివాసం ఉండుగాక అని అర్థం. నివాసం ఎక్కడ ఉండాలి? శారద సన్నిధిం క్రియాత్ అస్మాకం వదనాంబుజే అంటే నీవు నివాసం ఉండవలసింది మా పద్మం లాంటి నోటిలో. అయితే ఎప్పుడు ఉండాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు దానికి సర్వదా అనే పదాన్ని కలుపుదాం. శారద అస్మాకం వదనాంబుజే సర్వదా సన్నిధిం క్రియాత్ అంటే ఓ సరస్వతీదేవి నీవు మా పద్మం లాంటి నోటి మీద ఎల్లప్పుడూ నివాసం ఉండు. అయితే ఎలా నివాసం ఉండాలి? సన్నిధిం అంటే మొదటి సన్నిధిం, నిధితో పాటుగా అని అర్థం వచ్చే సన్నిధిం అనే పదాన్ని ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు శ్లోకంలోని పదాలన్నిటినీ వాడుతూ కొద్దిగా పదాలని ముందు వెనుక చేసుకుంటే మనకి ఈ శ్లోకం యొక్క భావం సంపూర్ణంగా తెలిసిపోతుంది. ఒక్కసారి వినండి. శారదాంబోజ వదన సర్వదా శారద సన్నిధిం అస్మాకం వదనాంబుజే సర్వదా సన్నిధిం క్రియాత్ అంటే శారదాంబోజ వదన మరియు సర్వదా అయిన శారదాదేవి నిధితో పాటుగా సన్నిధిం అస్మాకం వదనాంబుజే మా పద్మం లాంటి నోటి మీద సర్వదా ఎల్లప్పుడూ సన్నిధిం క్రియాత్ నివాసముండును. అంటే ఆ రెండు విశేషణాలని పక్కన ఉంచి సరస్వతీదేవిని మనం కోరుకునేది ఏమిటి అంటే మా నోటి మీద నిధితో పాటుగా ఉండు అని కోరుకుంటున్నాం. అయితే ఏమిటా నిధి అంటే సరస్వతీదేవి మనకిచ్చే నిధి వాక్కు, జ్ఞానం. ఈ రెండిటికి ప్రతీకే సరస్వతీదేవి. మనకి వాక్కు సరస్వతీదేవి ఇస్తుంది అంటే ఎక్కడ ఉన్నట్టు ఆవిడ మన నాలుక మీద లేదా నోట్లో ఉన్నట్టు. అంటే ఈ శ్లోకం ద్వారా మనం సరస్వతీదేవిని కోరుకునేది ఏమిటంటే నువ్వు ఎల్లప్పుడూ మా నాలుక మీద ఉండి దాని నుంచి బయటకు వచ్చే వాక్కు, ఆ వాక్కు వెనకాల జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండమని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలోని భావం తెలిసిపోయింది కాబట్టి ఈసారి సరస్వతీదేవిని ఈ ప్రార్థనా శ్లోకం ద్వారా ప్రార్థించాలనుకున్నప్పుడు సరైన అనుభూతితో ప్రార్థించవచ్చు.